ఓ తెగ పులిహార పులిహార అనుకుంటూ తెగ కలవరిచ్చేసారు నాగార్జున గారు విష్ణుప్రియ. నానా చెప్పుకో అమ్మ చెప్పుకో, పులిహార కలుపుతున్నాను నేను. ఆవు పెట్టిన పులిహార అసలు అద్దరిపోతుంది, అంతే మామూలుగా ఉండదు. మరి నేను చేసిన పులిహార రెసిపీ కావాలంటే చెప్పండి రా. మొన్నట్లా బిర్యానీ చెప్పుకున్నాం కదా, నువ్వు ఉండు. ఈసారేమో ఆవు పెట్టిన పులిహార మనకి ఎగ్జాక్ట్ గా మనకి టెంపుల్లో ఇచ్చే పులిహార టేస్ట్ ఉంటుంది అనమాట. అద్దరిపోతుంది. రెసిపీ కావాలంటే చెప్పండి. కానీ నేను అసలు మామూలుగా ఉండదు. మరి పులిహార అనేటప్పటికి మరి పులిహార చేసేసుకోవాల్సిందే. అలాగే నాన్న చెప్పేస్తాను. ఇంతకీ ఏంటి నాన్న నీకు ఏం చెప్పావు, నువ్వేం చేసావు కాంప్లో ఇవ్వాలా? మేము అనుకున్నాం లేదు నువ్వు అదే యాజ్ ఇట్ ఈజ్ గా చేస్తావని. నీకు కంఫర్టబుల్ గా జాయిగా ఏం చేసావు నువ్వు కంఫర్టబుల్ గా? మనకంటాని ఫస్ట్ యష్మిను సోనియాకి కన్విన్సింగ్ చేశారు కదరా, ఆ బిట్లు అయిపోయింది. రైటర్ అది షిఫ్ట్ డిలీట్ కొట్టారా, మళ్ళీ తవ్వకాల్లో కూడా దొరకకూడదా మనకి ఎక్కడా కూడాను. అందుకని ఏం చేస్తారంటే మీరు జస్ట్ మన మనకంట వాలంటరీగా తీసుకున్నాడు కదా నామినేషన్, నేను వెళ్ళిపోతాను రా బాబు, త్యాగం చేసేస్తాను నేను అనుకుంటున్నాను. సో అదొకటి వేయండి రా బిట్టు చాలు సరిపోతుంది. మన పప్పిషం చేసేద్దాం రా స్టేజీ మీద అందరి ముందు అనుకుంటూ అది మాత్రం జాయిగా తెచ్చుకుని వచ్చేసి మేము అనుకున్నట్టుగానే మణికంఠ మా మైక్ ఇసిరి కొట్టేస్తావా, హౌ డేర్ యూ డూ దట్ అనుకుంటూ మన మణికంఠని మన నాగార్జున గారు ఆ మైక్ గురించి, అలాగే సెల్ఫ్ గా నామినేషన్ చేసుకున్నావు కదా మరి అక్కడ మాటలు మార్చావు అనుకుంటూ తారుమారు టక్కరగా చేసేసి ఆ అబ్బాయి అసలే కన్ఫ్యూజింగ్ మైండ్ మళ్ళీ ఇంకా కన్ఫ్యూజింగ్ చేసేసి నాగార్జున గారు. అది మాత్రం నాకు అసలు నచ్చలేదు. ఏమన్నా అనుకో అబ్బాయి నువ్వు బిగ్ బాస్. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ చూసింది ఏమిటి, సోనియా యష్మి ఒప్పించారు. ఆ అబ్బాయి ఆల్రెడీ ఇంకా తప్పదురా బాబు అనుకుంటూ ఒప్పుకున్నాడు. అది కూడా వెయ్యాలి కదా న్యాయంగా, నువ్వు న్యాయబద్ధంగా ఉండాలి కదా. మరి అంత పెద్దవాడి కొంపకి మరి నువ్వు న్యాయంగా చేయలేదని నా అభిప్రాయం మణికంఠ విషయంలో. సరే ఇంకా అదవ్వగానే హీరో జీరో అనుకుంటూ నాగార్జున గారు తెగ గేమ్ ఆడిపించేశారు. రేపు మనకి నామినేషన్స్ కి పునాది ఇదే టాస్క్ అవుతుంది. బేభత్సంగా మనకి నిఖిల్ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి కాంతారా టీంలో వాళ్ళని వేసుకుంటారేమో అని నా అభిప్రాయము. ఇంకేముంది నాయన, ఒక సేవింగ్ కార్యక్రమం ముగిసిపోయి నబీల్ని అప్రిషియేట్ చేసేసారు. నబీల్కి ఏమో ఆ కబాబ్ కూడా తినిపించేసారు. ఈ కంప్లీట్లీ డిజర్వ్స్, డెఫినెట్లీ డిజర్వ్స్. నబీల్ అమేజింగ్ గా ఆడుతున్నాడు గేమ్. అలాగే చూసుకుంటే సేవ్ కూడా చేసేసారు ఆ అబ్బాయిని. అక్కడికి ఇవాళ మన ఎపిసోడ్ లో జరిగిన కార్యక్రమాలు. సో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇవాళ నాగార్జున గారు అడ్రస్ చేసిన విషయాలు, మణికంఠది, అలాగే సోనియా యష్మి మధ్యన జరిగిన ఆది, అలాగే కాంతారా టీం యొక్క అభిప్రాయం ఏమిటి మన సోనియా ఈ త్రిమూర్తుల మీద, అలాగే విష్ణు లూజ్ టాక్, యష్మి లూజ్ టాక్, ఇవి మాట్లాడేసుకుంటే సరిపోతుందా. ఇంకా ఎపిసోడ్ బిగినింగ్లోకి వెళ్ళిపోతానన్నా అక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఏవో అమ్మలక్కల కబుర్లు చెప్పుకున్నారు యాజ్ యూజువల్గా. ప్రిజ్మా వారు సమర్పించుకున్నారు, ఏవో బట్టలు ఇచ్చారు, అవేమో వేసుకుని లింగ్ అనుకుంటూ అందరూ క్యాట్ వాక్ మూన్ వాక్లు అన్నీ చేసేసారు, మాకు సమర్పించేసుకున్నారు. ఇంకేముంది, సోనియాకే మణికంఠ ఏమో కూర్చుని మా నామినేషన్ గురించి ఏదో డిస్కషన్ చేసుకుంటుంటే మణికంఠ యాజ్ యూజువల్గా ఏదో అనేసాడు. ఆ పిల్ల అలిగిపోయి వెళ్ళిపోయింది సోనియా అక్కయ్య. ఇంకా మళ్ళీ తర్వాత సీతక్కకు కూడా నిఖిల్ అంటే ఇష్టం ఉంట, అందుకని ఏడిపిస్తారు. నీకు తెలీదా అదేమిటి అనుకుంటూ మన నబీల్ గారు ఆదిత్య ఓం గారికి చెప్పారు. అది అక్కడ జరిగిన వ్యవహారం. అలాగే మధ్యలో అర్ధరాత్రే వస్తాయి మనకి అన్ని కూడాను ఏమిటి కబుర్లు. ఎవరు, యష్మి పృథ్వీ ఒక బెడ్ మీద, తర్వాత సోనియా అక్కయ్య నిఖిలేశ్వరరావు ఒక బెడ్ మీద కూర్చుని ముచ్చట్లు. అందరూ మైకులు సరిగ్గా వేసుకోలేదు అనుకుంటూ నువ్వేమో డిస్టర్బెన్స్, నువ్వు పడుకోలేదేనా, అంత డ్యూటీ చేసేస్తున్నావు, గోర్ఖా డ్యూటీ కూడాను. ఈ మధ్యన బాగానే డ్యూటీ చేస్తున్నావు, నువ్వు పడుకోవట్లేదు. ఈ మధ్యన దుప్పటి కప్పేసుకుని వాళ్ళకంటే ముందు పడుకుని పోయేవాడు కదా అన్ని సీజన్స్ లోను. ఇప్పుడు ఏమిటో ఎలర్ట్ గా టార్చ్ లైట్ వేసుకుని మరి ఏంట్రా మాకు వినపడకుండా మాట్లాడేసుకుంటారు. అంటే మసాలా అంటే మాకు చాలా ఇష్టం రా. మీరు ఏమిట్రా పృథ్వీను విష్ణు గట్టి మాట్లాడు, యష్మి గట్టి మాట్లాడు, మైక్ వేసుకుని బాగా వినపడాలి మాకు అనుకుంటూ ఆ అమ్మాయిని హెచ్చరించావు, నిఖిలేశ్వరరావుని హెచ్చరించావు. అలాగే సోనియా అక్కే మామూలుగానే ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, గుంగు గుంగు అని మాట్లాడుతూ ఉంటుంది కదా. సోనియా అక్కే నువ్వు కూడా మైక్ సరిగ్గా వేసుకోనుకుంటూ నువ్వేమో అక్కడ ఇంటరప్ట్ చేసేటప్పటికి వాళ్ళు అలర్ట్ అయిపోయారు. నీదే మిస్టేక్, ఏదో ఒకటి ఏదో బొక్కలో దూరి మీ కెమెరామ్యాన్ ఎడిటర్ మా వినొచ్చు కదా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. నువ్వు అలా ఇంటరప్ట్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం అందరం మిస్ అయిపోయాం. నీ వల్లే జరిగింది ఇదంతా కూడాను. అయితే నీ అరుపులకేమో అక్కడ పాపం చక్కగా సౌదీ అరేబియాలోనే ఎక్కడో కూర్చుని మంచిగా సీక్ కబాబ్ ఏదో తింటున్నాడట. అది తింటుంటే నబీల్ని డిస్టర్బెన్స్ చేసావు నువ్వు. నీదే తప్పు అంతా కూడా నువ్వు చేయడం వల్ల ఇవాళ మంచి మసాలా కబుర్లు మిస్ అయిపోయాము. నబీల్ కూడా సీక్ కబాబ్ ఆల్మోస్ట్ నోటి వరకు వచ్చి మిస్సింగ్ అయిపోయాడా. అది నువ్వు అందుకు గాను నిన్ను ఇవాళ నేను రెడ్ కార్డ్ ఇచ్చేద్దామని చాలా కోపం వచ్చేసింది. ఎంత మంచి మంచి మసాలా వచ్చేది, ఎక్కడో దూరాలి, దూరడం అన్ని నేర్చుకోరు. ఊరికే వచ్చి మైక్ ఎగ్గేసుకొని మాకు వినపడట్లేదు అనుకుంటున్నా. సరే నాగార్జున గారు వచ్చేసారు. ఏమిట్రా బాబాయ్ ఎంత బాగా ఆడేస్తారా అనుకుంటూ ఆయన అప్రిషియేట్ చేస్తారేమో అనుకుంటే సీరియస్గా నించునేటప్పటికీ అందరికీ చాలా టెన్షన్ వచ్చేసింది. కూల్ 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 రే, జస్ట్ అలా ప్రాంక్ చేశాను అంతే, నీ మీద ప్రాంక్ అనుకుంటూ నాగార్జున గారు చెప్పేసి రే హీరో జీరో గేమ్ ఆడిచ్చేస్తాను రా నేను మీ అందరి చేత ఇవాళ. ఫస్ట్ మనకంటే వచ్చేనా ఎవరు నీ దృష్టిలో హీరో, ఎవరు నీ దృష్టిలో జీరో అనుకుంటూ చెప్పేసేటప్పటికి సార్ నాకు సీత హీరో అండి, ఎంత బాగా ఆడేస్తోందండి బాబోయ్. అసలు సీత అసలు ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ,
అసలు స్టాండ్ అవుట్ అయిపోతుందండి బాబాయ్. అసలు అమ్మాయిని చూస్తే కనుక సూపర్ అండి బాబాయ్, అమేజింగ్ అనుకుంటా. ఆ మాట కరెక్టే, కాంతారా చీఫ్ ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా సీత, కానీ మంచిగా అందరినీ చూస్తోంది. అండ్ మొన్న కూడా ఒక ఎపిసోడ్ లో మీరు ఎవ్వరూ రియాక్ట్ అవ్వకండ్రా, ఏమైనా అవ్వనియండి మనం అందరం డిస్కస్ చేసుకుందాం, ఎవరు ఒక మాట కూడా తొల్లద్దు అని కూడా చాలా చక్కగా అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తూ చక్కగా బాగా చేస్తుంది సీతక్క. డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. అలాగే 0 ఎవరికి ఇస్తావు అనుకుంటే నైనికాకి ఇచ్చేస్తానండి. ఏమిటో గ్రాఫ్ అంతా పడిపోయిందండి బాబు. నిజమేనయ్యా, ఆ పిల్ల ఏం ఆడుతుందో నాకు ఇప్పటికి వచ్చి ఒక క్లారిటీ లేదు. ఏదో ఉందా అంటే ఉంది, ఇంట్లో చిన్నపిల్లలాగా అలా చక్కగా తిరుగుతూ ఉంటుంది. ఏం ఆడుతోందిరా అంటే నైనిక నైకి వెళ్తాయే అనుకుంటూ చెప్పాలి మేము కూడా. ఇంకేం లేదు మరి అక్కడ అమ్మాయి ఏం ఆడట్లేదు. ఏం ఆడుతుంది అయ్యా అంటే ఏమీ లేదు. అందుకని 0 అండి అనుకుంటూ బొగ్గ మీద రెడ్ చొక్క ఏం చేసావు. ఇంకా ఆ తర్వాత ఎవరు వచ్చారే అని చూసుకుంటే యష్మి అక్కే వచ్చేసింది. యష్మి అక్కే వచ్చేసి 100% నేను నబీల్కి ఇచ్చేస్తానండి. ఎందుకంటే చాలా బాగా ఆడతాడండి బాబా. అసలు ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఆయన లాగా నేను కూడా ఆడాలనుకుంటాను. ఎంత 100% ఇస్తాడో గేమ్ లో అలాగే ఆడి నేను త్వరలో ఆయనకి కాంపిటీషన్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటూ చాలా బాగా చెప్పింది నబీల్ గురించి. ఇవాళ సీత గురించి కానీ నబీల్ గురించి కానీ ఎవరైతే ఏం చెప్పారో అవన్నీ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చారు చక్కగానే. వాళ్ళిద్దరూ నిజంగానే గేమ్ పరంగానే ఉంటారు, గేమ్ పరంగానే బాగా ఆడతారు. అలాగే 0 ఎవరికి ఇస్తారయ్యా అంటే నైనికాకి ఇస్తానండి అని కూడా చెప్పేసింది. నైనిక చాలా గ్రాఫ్ పడిపోయిందండి, డల్ గా ఉంటుంది, ఎవరితోనూ కలవదు అది ఇది అని కూడా చెప్పేసింది. ఇంకా ఆ తర్వాత అలాగే ఒక్కొక్కళ్ళు వచ్చి పోతూ ఉన్నారు. మధ్య మధ్యలో నాగార్జున గారు ఎక్కడ బ్రేక్ వేయాలో అక్కడ బ్రేక్ వేసి అలా బ్రేక్ వేసిన సన్నివేశంలోనే ఇప్పుడు మనకి చూసుకుంటే నబీల్ వచ్చాడు. నబీల్ పృథ్వీని హీరో అన్నాడు, మణికంఠని 0 అన్నాడు. పృథ్వీకి చెప్పింది ఏంటంటే అసలు ఏం ఆడాడు సార్, 3 గంటల నుంచి పెట్టావా అలాగా, మనిషివా ఇంకేమన్నా, నువ్వు నాకు అర్థం కాదు, నేను ఎట్టేయాలి అలాగా, మా 3 గంటలు అలాగే నించుని ఉన్నారండి. అసలు నాతో పాటు సమానంగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడండి నాకు పృథ్వీ. చాలా బాగా ఆడాడు అసలు, సూపర్ అమేజింగ్. అండ్ మీరు మందలించినట్టుగా ఎఫ్ వర్డ్ కానీ ఆ బిహేవియర్ లో కూడా చాలా చేంజ్ వచ్చిందండి, అబ్జర్వ్ చేస్తున్నాను అనుకుంటూ నబీల్ చెప్పడం జరిగింది. అందులో నబీల్ నుంచి వచ్చింది అంటే చాలా అమేజింగ్ అది అనుకోవాలి పృథ్వీ విషయం. ఎందుకంటే నబీల్ ఆ మాట మీదే నామినేట్ చేశాడు, నువ్వు లూజ్ టాక్ అవుతుంది ఎఫ్ వర్డ్ అవి బాగా ఆడుతున్నావు అనుకుంటూ నామినేట్ చేశాడు కదా, వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఆ మాట మీదే పట్టుకుని వచ్చి ఇంప్రూవ్ అయ్యాడండి, అవేం వాడట్లేదు అని కూడా చెప్పడం కూడా చాలా గ్రేట్. సో పృథ్వీని అప్రిషియేట్ చేయాలి. చాలా మంది కూడా అదే ఇన్పుట్ ఇచ్చారు, బాగానే ఉంటున్నాడు ఇప్పుడు ఏం అనట్లేదు, అగ్రెసివ్ గా ఉండట్లేదు అనుకుంటున్నాను. సో హీరో అండి 0 మరి చూసుకుంటే మణికంఠన్ అందరూ 0 ఇచ్చారా, ఎవ్వరు ఇవ్వలేదు హీరో. పాప అబ్బాయిని నిజంగానే సెంటర్ చేసి పడేశారు అంతే. అబ్బాయి నిజంగా ఒక రకంగా కొంచెం మైండ్ గేమ్ ఏదో ఒక టైప్ ఆఫ్ గేమ్ లో ఆడుతుంటాడు, కానీ కొంచెం సైడ్ లో ఎక్కడో కార్నర్ లో అమాయకత్వం ఉంది, ఆ పిల్లాడికి తెంగర్తనం ఉంది, సరిగ్గా జడ్జ్ చేసుకోలేకపోవడం ఇలాంటివి ఉన్నాయి. సో మణికంఠన్ 0 అని ఇచ్చేసాడు. ఏమో సార్ ఏం ఆడుతున్నాడు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజింగ్ గా ఉంటాడు, ఒక క్లారిటీ అనేది రాలేదు, అసలు ఏంటి గేమ్ లో గ్రూప్ గేమ్ ఏంటి అసలు ఏం అర్థం కాకుండా ఉంటాడు, అసలు అతన్ని స్ట్రాటజీస్ కానీ ఏం అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజ్డ్ గా ఒకలా ఉంటాడు అనుకుంటూ 0 ఇచ్చేసారు. అయితే నాగార్జున గారు ఇదే మనకి దొరికింది సంద అనుకుంటూ, నాగమణికంట మా మైకి విసురు కొడతావా నువ్వు, అసలు నాకు అర్థం కాదు, నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అసలు నాకు అర్థం కాదు, మొన్న ఏం చేసావు నువ్వు అనుకుంటూ మన సోనియా అక్కయ్య యష్మి అక్కయ్య అతన్ని ఒప్పించిన అదంతా కూడా లేపేసి ఓన్లీ మణికంఠ ఒక్కడు ఇంకో నేను ఏం చెప్తున్నానంటే నేను వాలంటరీగా నేను తీసేసుకుంటాను, ఇప్పుడు నేను వెళ్ళిపోయి టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతాను అని ఏదైతే చెప్పాడో ఆ బిట్ ఒక్కటి సమర్పించుకునేటప్పటికి మన ప్రేరణ అక్కయ్య అసలు అదేమిట్రా నేను స్టాండ్ తీసుకున్నాను కదా నువ్వు ఇలాగ ముంచి పెట్టినాను అనుకుంటూ, ఓ మై గాడ్ సార్ ఇలా అయిందా నాకు తెలియదు సుమా, నేను అనవసరంగా సపోర్ట్ కూడా చేశాను సార్ అనుకుంటూ పాపం అలా అనుకుంది. కానీ అక్కడ నిజంగా నేను న్యాయంగా ఉండాలా ఉండకూడదా చెప్పిన బిగ్ బాస్ నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరూ అన్నది కూడా వెయ్యాలి. ఇప్పుడు అబ్బాయి చెప్పుకొచ్చాడు అలా కాదు సార్, అంతకు ముందు సోనియా చొప్పింది, యష్మి కూడా చొప్పింది, ఆ చొప్పాక నేను చొప్పాను నేను వెళ్ళిపోతానని, లేకపోతే నిఖిలేశ్వరరావు వెళ్ళిపోతాను త్యాగం చేసేసుకుంటాను అనుకున్నాడు సార్, అందుకని ఎందుకు రా బాబు షీఫ్ త్యాగం ఏమిట్రా నాయన, అందుకని నేనే వెళ్ళిపోతాను అనుకున్నాను, నేను చొప్పాను, నేను ఆల్రెడీ మీకు ఫిక్స్ కూడా అయ్యానండి, ఈ లోపు వాళ్ళిద్దరు కూడా నన్ను ఒప్పించారు, రీజన్స్ నువ్వు స్ట్రెంగ్త్ లేదు అది ఇది అనుకున్నాను, అందుకని నేను ఒప్పుకోవాల్సి వచ్చింది సార్ అని కూడా చెప్తే, ఆహా మాకు అవన్నీ కుదరవు, మాకు మేము అవన్నీ కట్ చేసేస్తాం అంటే ఎడిటింగ్లో లేపేస్తాం, నువ్వేమన్నావో అదే మాకు కావాల్సింది, ఆ ప్రాజెక్ట్ కూడా చేసేస్తాం మేము పంప ముందు నువ్వు అబద్ధం చెప్పామన్నట్టుగా అనుకుంటూ నాగార్జున గారు సమర్పించేసుకుని అక్కడికక్కడ కట్ చేసేసి, ఇంకో విషయం మా మైక్ ఎలా ఇసురు కొడతావు, మా బిగ్ బాస్ ఆస్తి మా బిగ్ బాస్ రూల్స్ నువ్వు అలా ఫాలో అవ్వకుండా చేసామంటే కాంప్రమైజ్ బయట చేస్తాం జాగ్రత్త అనుకుంటూ మళ్ళీ అదొక వార్నింగ్. మేము అనుకున్నాంలే మొన్నే అనుకున్నాం, నువ్వు ఏమీ చెప్పవు ఆయనకి యష్మి సోనియా అన్నారు ఈ ఇష్యూలో మనం మాట్లాడుకున్నప్పుడు రివ్యూలో, నాగార్జున గారు వచ్చి మా మైకి సిరికొడతావా నిన్ను పక్కకు తోసేస్తావు అంతే అనుకుంటూ అది ఒక్కటే చెప్తారు, మిగతాదంతా పూంపుహార్ చేసేస్తారు అనుకుంటూ అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్ గా అదే చేశారు. ఇంకా పైపెచ్చు నీదే తప్పురా నాయన నువ్వే ఒప్పుకున్నావు కదా మళ్ళీ అక్కడ వెళ్ళి అబద్ధం చెప్పావు ఎందుకు అన్నట్టుగా ట్విస్ట్ చేసేసారు. యష్మి సోనియా అన్న మాటలు మాత్రం తీసి పడేశారు. సో అందుకని నాగమణికంఠకి కొంచెం స్టాండ్ తీసుకో, స్ట్రాంగ్ గా ఉండు, నీకు ఏం ఫిక్స్ అయితే అదే చేయి, నిన్ను నువ్వు నమ్ముకో, స్టాండ్ తీసుకో అనుకుంటూ చెప్పడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఆదిత్య
దగ్గర వచ్చేసరికి నిఖిల్ సూపర్ అండి బాబాయ్, అసలు ఇప్పుడు అందులో చేరాడుగా క్లాన్ లాగా, మరి పొగడకపోతే అలాగా అందులో ఉండాలిగా. అందుకని నిఖిల్ అండి బాబా 100% సూపర్ అండి, థర్డ్ టైం అయిపోయాడు. అసలే షీఫ్ ఎంత బాగా ఉంటుందండి బాబాయ్, అసలు అయింది సూపర్ అని కూడా చెప్పాడు. అలాగే మణికంఠ 0 అండి, ఏం ఆడట్లేదు, కన్ఫ్యూజింగ్ మైండ్, ఇంకా బయటికి ఓపెన్ అప్ అవ్వట్లేదు సరిగ్గాని, ఏవేవో మాట్లాడేస్తూ ఉంటాడు అనుకుంటూ అతనికి 0. హీరో మాత్రం అందరికీ కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ వచ్చింది. నబీల్కి మాక్సిమం వచ్చాయి, 0లు మాత్రం ఎక్కువ మొత్తం అన్ని 0లు అందరూ ఇతనికే ఇచ్చేసారు. ఒకళ్ళు ఇద్దరు ఎవరో సోనియాకి అలా ఇచ్చుకున్నారు. హైయెస్ట్ మాత్రం హీరో నబీల్కి 0, మణికంఠకి వచ్చేసాయి. అయితే ఇంకా నాకు అందరివి చెప్పుకోకర్లేదు, నైనిక వచ్చింది, ఆ తర్వాత ప్రేరణ వచ్చింది. ప్రేరణ మాత్రం ఇవాళ నాకు ఎంత బాగా నచ్చేసింది, అసలు అంత ధైర్యం, ఎంత స్టాండ్ తీసుకుందంటే ధైర్యంగా, అమ్మాయికి భయం తెలియట్లేదు నిజంగానే. యాక్చువల్లీ చెప్పాలంటే అలా చెప్పేస్తుంది అంతే, ఫ్లోలా ధారాళంగా వచ్చేస్తున్నాయి మాటలు. అలా కాదు సార్, పప్పు సార్, నిఖిల్ పప్పులాగా ఆడుతున్నాడా, స్ట్రాటజిక్గా ఆడుతున్నాడా, నాకు అర్థం కావట్లేదు సార్. అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడండి. నిఖిల్కి నేను మాత్రం 0 ఇస్తాను ఖచ్చితంగాను. హీరో మాత్రం మా సీత అండి. నిఖిల్ ఎందుకు అంటే పప్పు సార్, పప్పులాగా ఆడతాడండి. అసలు ఎందుకో అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాడు, ఫ్లిప్ అయిపోతూ ఉంటాడు. గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారండి. మా సీత మాత్రం సూపర్ డూపర్ అమేజింగ్ అండి బాబోయ్, అసలు ఎంత బాగా ఆడేస్తుందో అని కూడా చెప్పేసి. ప్రేరణ ఎందుకు నచ్చిందయ్యా అంటే, ఇప్పుడు ఈ ఇష్యూ అడ్రస్ చేయడానికి మన నిఖిలేశ్వరరావుని లేపారు. ఏమిటయ్యా నువ్వు ఏం చేసావు, నబీల్ని ఎందుకు తీసావు, అసలు ఏమిటా టాస్క్ ఏమిటంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ ఏదో గేమ్ ఉంది కదా, మరి సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ ఆ గేమ్ లో ఎవరిని తీయాలి అంటే ఫిట్ గా ఉన్న వాళ్ళని ఉంచి వేరే వాళ్ళని కదా తీయాలి, మరి నువ్వెవరిని తీసావు అంటే, సార్ నేను కొంచెం అక్కడ ఏదో అయిపోయానండి, మిస్ గైడ్ అయిపోయినా ఏదో అనేసాడు, మిస్ గైడ్ అయిపోయినా ఏదో సంథింగ్ అయిపోయానండి నేను అంటే, నాగార్జున గారు అక్కడ దానికి పంచు, మిస్ వల్ల మిస్ గైడ్ అయిపోయావా, ఏ మిస్ వల్ల అయ్యావు అనుకుంటూ పంచ్ చేశారు. అప్పుడు మీ వాడు జూమ్ వేసేసుకున్నాడు సోనియాని. అలాగే మన సీతక్కను తర్వాత ఎవరు ప్రేరణ అక్క ఏమో ముసి నవ్వులు నవ్వేసుకున్నారు. సో అక్కడేమో హింటింగ్ ఇచ్చారు, నాయన నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, ఫ్లిప్ అవుతున్నావు, నీకంటూ ఒక ఓన్ డెసిషన్ లేదయ్యా నాయన, కొంచెం ఫోకస్ ఎట్టు గేమ్ మీద అని కూడా చెప్పారు. కొంచెం స్ట్రైక్ అయింది కానీ అబ్బాయి అసలు వాళ్ళిద్దరు నిజంగా వాళ్ళ నిఖిలు పృథ్వీ అసలు ఎంత భయపడుతున్నారంటే, ఆ సోనియా మధ్యలో నించుంది. ఇప్పుడు ఏది విషయం అడ్రస్ చేయడానికి సోనియాని యష్మిని లేపారు. ఏమిటి నువ్వు ఎప్పుడో మన విష్ణుక్కని నువ్వు జస్ట్ క్యాజువల్గా వచ్చి అడిగిన దానికి నువ్వు అడల్టరేటెడ్ కామెడీ, డోంట్ ఇన్వాల్వ్ మీ ఇన్ దట్ అని కూడా చెప్పావు కదా, మరి నువ్వు మన నామినేషన్స్ లో యష్మి అక్కైనా అలా ఎలా అంటావు, పృథ్వీని నిఖిల్నే కాదు అస్తమాను చూడడం అనుకుంటే అన్నావు, మరి అది అడల్టరేటెడ్ కామెడీ కాదా అమ్మా అనుకుంటే నాగార్జున గారు అయ్యేప్పటికీ అక్కే సార్ నేను ఇప్పటికీ స్టిల్ చెప్తున్నాను, నేను చాలా నా హార్ట్ బ్రేక్ అయ్యమ్మ, నా పులిహార హార్ట్ బ్రేక్ అయిపోయిందండి అసలు 2 days. ఎంత బ్రేక్ అయిపోయిందో నిఖిల్ అలా అనేటప్పటికీ నేను చాలా తీసుకోలేకపోయాను. మరి నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వు కూడా అలా మాట్లాడకూడదు, యష్మిని అలా ఎలా అంటావు గేమ్ గురించి అన్నప్పుడు, గేమ్లో నన్ను కూడా చూడు అనాలి కానీ పృథ్వీని నిఖిల్ని ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళిద్దరు మధ్యలో, అది వెరీ రాంగ్ సోనియా. నువ్వు ఎలా తీసుకోలేను అనుకుంటున్నావో పక్క అమ్మాయిలు కూడా అలాగే తీసుకోలేరు. సో ప్లీజ్ నీ వర్డ్స్ వాచ్ చేసుకోను అని కూడా చెప్పారు. కానీ అమ్మాయి చాలా ఆర్గ్యూ చేసింది, అలా కాదు సార్ నేను అలా అనలేదు, గేమ్ పరంగానే అన్నాను అనుకుంటూ అంటే నిఖిల్ని లేపారు. నిఖిల్ నువ్వు ఇప్పుడు వీడియో చూసావు కదా, అమ్మాయి అన్నది కరెక్టా అంటే, సార్ ఏమో సార్ నాకు తెలీదు సార్ అనుకుంటూ పృథ్వీని లేపారు. ఇద్దరు కూడా అసలు నిజంగా ఆ బిహేవియర్ చూస్తే నీళ్లు నవ్వుతూ నించున్నారు అంతే స్ట్రాంగ్ గా. ఎస్ సార్ ఆ అమ్మాయి చెప్పిన మాట తప్పండి అనుకుంటూ చెప్పలేరు వాళ్ళు ఇద్దరు, సైడ్ లో నించున్నారు. ఎంత భయపడిపోతున్నారంటే సోనియాకి అసలు ఆ అమ్మాయి ఏమనేస్తుందో ఇప్పుడు తర్వాత ఏమైపోతుందో అన్నట్టు అసలు స్ట్రాంగ్ గా ఎస్ అని అయితే నోట్ అంట రాలేదు వాళ్ళిద్దరికి. అక్కడ క్లియర్ గా కనబడుతున్నది కూడా అట్లీస్ట్ ఇంకా పృథ్వీ అయినా ఎస్ సార్ అక్కడ వీడియో పరంగా చూసుకుంటే తప్పుగా రాంగ్ గా అనిపించిందండి. తర్వాత తను ఎక్స్ప్లెయిన్ చేసింది సోనియా నేను ఆ ఉద్దేశంతో అనలేదు అనుకుంటూ. సో అప్పుడు నాకు అనిపించింది మేబీ మేమే కన్ఫ్యూజ్ అయ్యామేమో అన్నట్టుగా అనిపించిందండి అనుకుంటూ అట్లీస్ట్ ఆ రీజనింగ్ ఇచ్చాడు. కానీ అసలు మన నిఖిలేశ్వరరావు అయితే భయం ఏమిటో వీళ్ళిద్దరికి ఏం చేసేస్తుంది ఆ పిల్ల నాకు అర్థం కాదు. ఇప్పుడు అమ్మాయినే తప్పు పట్టక్కర్లేదు సోనియానే, ఒక విధంగా చెప్పాలంటే నీకేమైంది, ఇంట్లో వేరే వాళ్ళు అందరూ ఆడుతున్నారు కదా, ఇప్పుడు అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే వచ్చింది అనుకో, నీ బుద్ధి ఏమైంది, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అయిపోతున్నావు, నువ్వు నీకేమనుకుంటూ ఆడాలి కదా, కప్పు కోసం వచ్చావు కొంపలోకి, ఊరికే కూర్చుని నన్ను అనుకుంటూ ఈ వేషాలు వేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడం వల్ల తప్పే ఉంది. ఆ అమ్మాయి ఎలాగూ ఫ్లిప్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది, నువ్వు అవ్వకుండా ఉండాల్సింది. సో అందుకని ఈ పిల్ల ఏమో నేను అలా అనలేదంటే ఆ ఉద్దేశంతో అనలేదండి అనుకుంటూ వీళ్ళిద్దరు సాక్ష్యాలు కూడా తీసుకుంటే ఈ సాక్ష్యాలు ఇద్దరు జిప్ యోర్ లిప్స్ లాగా భయపడిపోయి నీళ్లు నవ్వుకుంటూ సోనియాకి భయపడిపోయి అలా నించుని ఏవేవో సోదంతా ఏదో చెప్తుంటే కరెక్ట్ గా అదే పాయింట్ కి ప్రేరణ ఎందుకు నచ్చింది నాకంటే, భలే లేచింది ఆ పిల్ల అసలు చెప్పింది సార్ ఎగ్జాక్ట్లీ ఇందుకే సార్ ఆ నిఖిల్ క్లాన్ లోకి ఎవ్వరం వెళ్ళలేదు మేము అంటే నాగార్జున గారు అడిగారు చెప్పమ్మా ఎందుకు వెళ్ళలేదు అంటే, అలా కాదు సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు సోనియాని అడిగారు, నిఖిల్ని అడిగారు, పృథ్వీని అడిగారు, కానీ అప్పుడు మీరు ముగ్గురిని అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు, కానీ మామూలుగా కూడా మేము ఆడుకున్నప్పుడు ఒకరితో మాట్లాడు
మాట్లాడుకుంటే వేరే వాళ్ళు వచ్చేస్తారు సార్ సపోర్ట్కి. అండ్ వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నది అంత క్లియర్గా కనబడుతున్నా, అంత క్లియర్గా మీరు ప్రూఫ్ చూపించినా, ఏం చేసినా కూడా వాళ్ళు దాన్ని మార్చేసి తిప్పేసి సాఫ్ట్గా చేసేసి ఇంకా దూదు ఏదో పెట్టేసి ఏదో చెప్పింది అక్కడ క్వశ్చన్ చేసేసి ఇవన్నీ చేసేసండి మొత్తం వాళ్ళకి కంఫర్టబుల్గా ఫేవరబుల్గా అయిపోయి వాళ్ళకి నీట్గా ఉండేలాగా చేసుకుని కూర్చుంటారండి అనుకుంటూ చెప్పింది. ఎంత పర్ఫెక్ట్గా చెప్పిందంటే అమ్మాయి అనాలిసిస్ అసలు ఆ ధైర్యం ఉండాలి అమ్మాయికి అలాగ చెప్పడానికి కూడాను. ఇప్పుడు రేపు పొద్దున్న వాళ్ళతోనే ఉండాలి, రేపు పొద్దున్నే మనకి నామినేషన్ పెంట కూడా ఉంటుంది. అలాంటిది అంత ధైర్యంగా పెళ్ళి వెళ్ళిపోయి వీళ్ళు ముగ్గురు ఏం తప్పు చేసినా కూడా దాన్ని కప్పిపుచ్చేసి జాగ్రత్తగా ఒకరికొకరు స్టాండ్ తీసేసుకుని ఎవరు తప్పు చేసినా కూడా దాన్ని కప్పిపుచ్చి మొత్తం అంతా కూడా వాళ్ళకి ఏం మిస్టేక్ అవ్వకుండా జాగ్రత్త పడతారండి వాళ్ళు అన్నట్టుగా కన్వే చేసింది. అబ్సల్యూట్లీ కరెక్ట్ అది వాళ్ళ బిహేవియర్ చూసుకుంటే కూడా. సో అది బాయ్. సో నాకు అందుకని ప్రేరణ స్టాండ్ తీసుకోవడము, అమ్మాయి ధైర్యము, అమ్మాయి గట్స్కి అప్రిషియేట్ చేయాలి, క్లాప్స్ కూడా కొట్టాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పటిదాకా ఎవరు అలాగైతే మాట్లాడలేదు ఖచ్చితంగాను. సో ఆ ఇష్యూ అక్కడికి నాగార్జున గారు సార్ట్ చేశారు. కానీ తర్వాత వాళ్ళందరూ వెళ్ళి కొంపలోకి వెళ్ళి ఏదో గొడవ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే నాగార్జున గారు ఇంకా అడిగారు, అసలు ఎందుకు రావట్లేదో నీకు ఆలోచించుకున్నావా నీ క్లాన్లోకి అనుకుంటూ అడిగితే, అబ్బే ఏముంది సార్ మేము ముగ్గురం గ్రూప్ గేమ్ ఆడుతున్నాం కదా అందుకని రావట్లేదు అనుకున్నానండి అనుకుంటూ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. కానీ అసలు రియలైజ్ అవుదాం అనే ధోరణే లేదు నిఖిల్లో. అసలు కొంచెం చేంజ్ చేసుకుందాం అనే యాటిట్యూడే కనిపించట్లేదు. ఎంతసేపు అదే తిరుగుతున్నాడు, అదే లూప్లో అదే మాయలో ఉండిపోయాడు. అట్లీస్ట్ పృథ్వీలో కొంచెం హోప్స్ ఉన్నాయి నాకు ఏమైనా చేంజ్ చేసుకుంటాడేమో అని. కానీ చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అనేది. బట్ ప్రస్తుతానికి అయితే హోప్లెస్గా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ అయితేను. ఇంకా ఆ తర్వాత సీత కూడా వచ్చేసింది. సీత వచ్చేసి నబీల్కి ఇచ్చింది 100%. సూపర్ సార్, హీరో చాలా కష్టపడి ఆడాడు. అసలు అది పట్టుకుని బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో సర్జరీ కూడా అయిందంట. అసలు అయినా కూడా నేను చాలా ఇబ్బంది పెట్టేశాను, ఫుడ్ తినంగానే ఆడిపించేశాను అండ్ చెయ్యి కూడా సర్జరీ పెయిన్తో కూడా చాలా బాగా ఆడాడు సార్, అందుకని నాకు హీరో సార్ అనుకుంటూ చెప్పింది. అలాగే 0 ఏమో నిఖిల్కి ఇచ్చింది. ఏమో సార్ అసలు ఎంతసేపు రూప్గా మొత్తం అందరూ వచ్చేస్తారండి, ఫ్లిప్ అయిపోయాడు. నా దగ్గర వచ్చి షీఫ్గా మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము, వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా మా టీంలోంచి ఎవరినో ఒకరిని పంపేయాలి అన్నప్పుడు మేము డిస్కస్ చేసుకుంటున్నప్పుడు తను ఏం చెప్పాడు అంటే, నాకు ఇప్పుడు ఇది హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్, సో మనం స్ట్రాంగ్ వాళ్ళని ఉంచుకోవాలి, వీక్ వాళ్ళని తీసేసి మనం ఎదుర్కోవాలి వైల్డ్ కార్డ్స్ అన్నట్టుగా చెప్తే మేము ఆ ఒప్పందంలోకి వచ్చామండి. అండ్ అక్కడేమో మేము డిస్కస్ చేసుకున్నది అయితే ఇది, కానీ అక్కడ లోపలికి వెళ్ళి మరి ఏమైందో తెలియదు డిస్కషన్ వాళ్ళ మధ్యన. బయటికి వచ్చి మాత్రం వచ్చి నబీల్ని తీసేసాడు. మేము చాలా షాక్ అయ్యాం, నాకు అస్సలు నచ్చలేదు. సో అక్కడ ఫ్లిప్ అవుతున్నాడు, గేమ్ అంతా కూడా పడిపోతుంది. ఈజ్ అ 0 ఇన్ దిస్ హౌస్ సార్ అనుకుంటూ సీతకు ఉన్న ఫ్రస్ట్రేషన్ కానీ అమ్మాయి ఎందుకు హర్ట్ అయిందో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అందుకోసం నేను నిఖిల్ని 0 ఇస్తాను అనుకుంటున్నాను. సో నాగార్జున గారు కూడా కొంచెం సపోర్టివ్గా మాట్లాడారు. సీతకి నువ్వు అంటే ఇష్టం కానీ నీ గేమ్ అలా గ్రాఫ్ పడిపోతుంటే అమ్మాయి చూడలేకపోతుంది, అందుకని 0 అని ఇచ్చింది అనుకుంటూ నాగార్జున గారు కూడా కొంచెం చొరకేశారు. అది అబ్సల్యూట్లీ కరెక్ట్, అబ్బాయి రియలైజ్ అవ్వట్లేదు అదే. అయితే ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది, హీరో ఎవరు 0 ఎవరు నడుస్తుంది. నాగార్జున గారు బ్రేక్ తీసుకుని వస్తానయ్యా అనుకుంటే ఎలాగానే సోనియా అక్కయ్య వచ్చేసింది గదిలోకి, వీళ్ళతో గొడవ. ఇప్పుడు అక్కడ సీత వెళ్ళి నిఖిల్ని ఎందుకు 0 అని వేసావు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనుకుంటూ వచ్చేసింది. అక్కడ ఏమైనా అయితే నిఖిల్ మాట్లాడుకోవాలి, నాకు ఎందుకు 0 ఇచ్చావు, నన్ను సోనియా వాళ్ళు పృథ్వీ వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని అబ్బాయి వచ్చి చెప్పుకోవాలి. కానీ సోనియా వచ్చేసింది లోపలికి వచ్చేసి మేము ఎవరం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనుకుంటూ అక్కయ్య వచ్చి చెప్పింది. అక్కడ ఏం సోనియా అని మాట ఏం చెప్పలేదు సీత, సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి అని ఏం చెప్పలేదు. కానీ అమ్మాయి ఓన్ చేసేసుకుంది. అంటే అమ్మాయికి తెలుసు ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తోంది అనేది అమ్మాయికి తెలుసు కదా. సో వచ్చేసి గొడవ స్టార్ట్ చేసింది. నువ్వు అలా ఎలా కమెంట్స్ పాస్ చేస్తావు సీత, నాకు అర్థం కాదు, అది అతను తీసుకున్న డెసిషన్, మేమేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నాకు నచ్చలేదు అనుకుంటూ ఏదోదో చెప్పేటప్పుడు సీత లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది అంతే. అసలు నీకెందుకు ప్రాబ్లము, నేను నిన్నేం కాదు కదా 0 అని ఇచ్చింది, నేను నిఖిల్కి ఇచ్చాను 0, ఏదైనా ఇష్యూ ఉంటే మేమిద్దరం చూసుకోవాలి, నువ్వెందుకు వస్తున్నావు, ఈ పాయింట్ నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, మేము ఎగ్జాక్ట్లీ ఇదే చెప్తున్నాము, ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మీరిద్దరూ ఎందుకు అస్తమానికి వస్తున్నారు, నీకు ప్రాబ్లం అయితే పృథ్వీ అండ్ నిఖిల్ వచ్చేస్తారు, వాట్ ఈస్ దిస్, నాకు ఇష్యూ నిఖిల్ తోటి 0 నిఖిల్కి ఇచ్చాను, నీకు కాదు కదా, ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అన్నట్టుగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. అయితే నాగార్జున గారు వచ్చి ఏంట్రా ఈ గ్యాప్ లో జస్ట్ 5 minutes గ్యాప్ లో ఇంత పాయింట్ పెట్టేసుకున్నారు, ఏమైందమ్మా సీత అంటే సీతక్కయ్య చెప్పేసింది, ఏం లేదు సార్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను 0 ఎందుకు ఇస్తున్నావు అని. సో దాన్ని తీసుకుని వచ్చి డిస్కషన్ మొదలెట్టింది. అలా ఎలా ఇస్తావు నువ్వు 0, నేనే ఎవరం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, అది అన్న డిసిషన్ అది ఇది అనుకుంటూ. నేను ఎగ్జాక్ట్లీ చెప్పింది కూడా ఇదే సార్, నిఖిల్తో ఇష్యూ ఉన్నప్పుడు నేను తనతో మాట్లాడుకుంటాను కానీ మధ్యలో తినేందుకు సార్ రావడం అనుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో దానికి నాగార్జున గారు ఏం కామెంట్స్ చెప్పలేదు కానీ అది మనకి కన్వే చేయడం కోసం అట్లా చేయించారా ఏంటి అనేది మరి నాకు అనిపించింది అట్లా, అందుకనే ఇష్యూని అడ్రస్ చేశారేమో అన్నట్టుగా. సో అక్కడ చూసుకుంటే డెఫినెట్గా సోనియాదే మిస్టేక్ ఉంది, అమ్మాయికి కంప్లీట్లీ అనవసరం అది. ఇప్పుడు అమ్మాయి పేరు చెప్పి సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి,
అందుకని నిఖిల్ మార్చేసాడు అంటే ఖచ్చితంగా సోనియా స్టాండ్ తీసుకోవాలి. ఆ అమ్మాయి పేరు వచ్చింది కాబట్టి. ఆ అమ్మాయి పేరు చెప్పలేదు సీత ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ చేసిందని, కానీ లోపలికి వెళ్ళి ఏం డిస్కస్ చేసుకున్నారో నిఖిల్ వచ్చి మాత్రం నబీల్ని తీసేశాడు, మేము అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా అనుకుంటూ చెప్పింది తప్ప సోనియా పేరు రాలేదు. సో సోనియా కంప్లీట్లీ అనవసరమైన ఇన్వాల్వ్మెంట్ ఆ డిస్కషన్ లో. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ విష్ణు అక్కయ్య వచ్చేసింది. సార్ నాకు హీరో అయితే ఇంట్లో పృథ్వీ అండి, కాకపోతే నేను హీరో మెటీరియల్ మరి ప్రేరణకి ఇస్తానండి. ఎంత బాగా ఆడేస్తుందండి అసలు, సూపర్ అండి, కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతుంది గేమ్ లో, 100% ఇస్తుంది, ఫ్యూచర్ షీఫ్ లాగా కూడా నాకు అనిపిస్తుంది అనుకుంటూ చెప్పింది. వెరీ గుడ్. ప్రేరణ నిజంగానే అప్రిషియేట్ చేయాలి. అమ్మాయి పాపం తుక్కు కింద కొట్టేశారు నిజంగా. అమ్మాయికి ఇంకా కనబడుతూ ఉంటున్నాయి ఇంకా మధ్య మధ్యలో. సో గేమ్ స్పిరిట్ చాలా ఉంది, డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటుంది, అలానే 100% టఫ్ ఫైట్ ఇస్తుంది. నిన్న కూడా స్టేజ్ మీద ఆడే టాస్క్ కూడా సోఫాల నుంచి జంప్ చేసుకుంటూ అలా వచ్చి మరి చాలా బాగా ఆడింది. అండ్ ఇవాళ అమ్మాయి మాట్లాడిన తీరు ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. అమ్మాయికి డెఫినెట్గా నెగిటివ్ అవుతుంది, అది డెఫినెట్గా నెగిటివ్ అవుతుంది, కానీ అమ్మాయి పాయింట్స్ని ఫ్రంట్ పెట్టింది చూసారా, అది నాకు చాలా బాగా మంచి గేమ్ ప్లే అనిపించింది అమ్మాయిది అయితే మాత్రం. సో మంచిగా ఇచ్చారండి, మంచిగా చేస్తుంది కాబట్టి హీరో అండి. జీరో నాకు సోనియా అండి. సోనియా గారు ఈ ఓవర్ యాక్షన్ ఆపుకుంటే బెటర్ ఏమో. విష్ణుప్రియ అక్కే నాకు అర్థం కాదు, ఇంకా చిరాకేస్తోంది చూస్తుంటే ఊరికేనా. ఏం లేదండి సోనియా గారు, సారీ మీరు పృథ్వీకి ఫేవరెట్ కానీ ఏమనుకోకండి అనుకుంటూ అంట సోనియా గురించి. ఆ మధ్యలో పృథ్వీని ఏమెందుకమ్మా అనుకుంటూ నాగార్జున గారు కాసేపు ఏదో క్వశ్చన్ చేశారు. ఏం లేదు సార్, ఈ మధ్యన సోనియా గారు ఎక్కువ కనిపించట్లేదండి, అప్పుడు ఎప్పుడో నా మీద కామెంట్ పాస్ చేసి వెళ్ళిపోయారు, అడల్టరేటెడ్ కామెడీ చేయకని, మళ్ళీ తర్వాత కనపడలేదండి కాంప్లో, అందుకని ఇంకా కనపడాలి, బాగా ఆడేయాలనుకుంటూ వేస్తున్నానండి అనుకుంటూ చెప్పేసింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నాకు చెప్పాను కదా సీతతోటి సోనియా పెట్టుకున్న గొడవ, ఆ డిస్కషన్ అయింది. నాగార్జున గారు వచ్చేసి ఏమయ్యా నిఖిల్ నీ గురించి నువ్వు మాట్లాడుకోలేవా అనుకుంటూ క్వశ్చన్ చేసి, లేదు సార్ నేను మాట్లాడుకోగలను అనుకుంటూ అబ్బాయి రిప్లై ఇచ్చాడు. కానీ సర్లే నువ్వేం మాట్లాడుకోలేవులే కానీ కూర్చో సీత ఏమైంది అనుకుంటూ ఆ పిల్లని అడిగితే ఆ పిల్లని ఇందాక చెప్పిన డిస్కషన్ అంతా చెప్పింది. నెక్స్ట్ చివరాఖరికి మన నిఖిలేశ్వరరావు ఉన్నాడు, మనీకి సున్నా, పృథ్వీకి హీరో 100% సూపర్ ఆడేస్తున్నాడు అండి బాబు అనుకుంటూ. సో ఓవరాల్ గా ఈ హీరో జీరో గేమ్ లో చూసుకుంటే మణికంఠకి మొత్తం హైయెస్ట్ సున్నాలు వచ్చాయి, నబీల్కి హైయెస్ట్ హీరో వచ్చాయి. కాబట్టి మణికంఠ నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు, సో నువ్వు అలాగే ఉండు డేంజర్ జోన్ వరకు, సండే రోజు డిసైడ్ చేద్దాం నీ పరిస్థితి ఏంటి అనుకుంటూ రాయేసరి. నబీల్కేమో స్టోర్ రూమ్ నుంచి నిఖిల్ వెళ్ళి కబాబ్స్ తీసుకుని వచ్చాడు, సీక్ కబాబ్, అది నోట్లో తినిపించాడు. ఎందుకంటే ఇందాక మరి నువ్వు డిస్టర్బింగ్ చేసావు కదా, నువ్వు ఆ డిస్టర్బెన్స్ ఎందుకు అయ్యిందంటే నిఖిల్ మ్యాగీ వేసుకోలేదని నువ్వు బొంగురుగొని తెలుసుకుని వచ్చేసావు కదా, అందుకని ఆయన డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి నువ్వు కాంపెన్సేట్ చేసుకున్నావు అలాగా సీక్ కబాబ్ ఇచ్చేసి. సో ఆయన ఎంజాయ్ చేస్తాడు. ఆడియన్స్ నబీల్ ఎలా ఆడుతున్నాడు అనుకుంటే సూపర్ అన్నారు అక్కడ లేడీస్ మగ జెంట్స్ అందరూ. అయితే నబీల్ అబ్బా థ్యాంక్ యూ అండి బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంటే చాలా మురిసిపోయాడు అబ్బాయి. నిజంగానే హీ డిజర్వ్స్ ఇట్, చాలా బాగానే ఆడుతున్నాడు పాపం. సో అది మనకి ఇవాళ ముగిసిన కార్యక్రమం. నాగార్జున గారు ఏమో నువ్వు అలా ఉండవయ్యా, నువ్వు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నావు అనుకుంటూ చెప్పారు. అయితే ఇప్పుడు మరి అద్భుతమైన మనకి సేవింగ్ కార్యక్రమం ఒకటి మొదలెట్టేద్దామండి అనుకుంటూ ఆ ఫోమింగ్ స్ప్రేలు ఉన్నాయి కదా అవి తెచ్చేయండి అనుకుంటూ తెప్పేశారు. ఆ డిస్పోజబుల్ ప్లేట్లో రాశారు అన్సేఫ్ సేఫ్ అనుకుంటూ. చూసుకుంటే ఇవాళ మనకి నబీల్ సేఫ్ అయిపోయాడు, వెరీ గుడ్, అప్రిషియేటెడ్, కంగ్రాచులేషన్స్ అనుకుంటూ క్లాప్స్ కొట్టేసుకున్నారు. అది ఇవాళ జరిగిన కార్యక్రమం. సో ఇవాళ చూసుకుంటే నాగార్జున గారు నువ్వు కలిపి మణికంఠనైతే ముంచేశారు. ఆ అబ్బాయిది కరెక్ట్గా అడ్రస్ చేయలేదు, మైక్ గురించి మాట్లాడుకున్న వాళ్ళని నీ ప్రాపర్టీ బొక్కడిపోయిందని. అయితే అబ్బాయి అన్నదే వేసి సోనియా యష్మి వేయలేదు కాబట్టి అక్కడ నువ్వు జడ్జిమెంట్ సరిగ్గా పాస్ చేయలేదు. అలాగే సోనియా యష్మికి పాస్ చేసిన కమెంట్స్ గురించి అడ్రస్ చేసావు, కరెక్ట్గానే అడ్రస్ చేసావు. వాళ్ళకి తెలిసింది అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి వాళ్ళు ఖచ్చితంగా. సోనియా కానీ పృథ్వీ కానీ నిఖిలేశ్వరరావు కానీ ముగ్గురు రియలైజ్ అవ్వాలి, అది అయిపోతుందిరా కొంపలో. ఇప్పుడు కొంపలో వాళ్ళకే ఇలా ఉందంటే ఇంకా బయట ఆడియన్స్కి ఎలా ఉందనే ఒక చిన్న థాట్ ముగ్గురులో ఎవరికి వచ్చినా వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ముగ్గురు మాత్రం. సో అది బాగానే అడ్రస్ చేశారు. నువ్వు కూడా నువ్వు ఎలా తీసుకోవట్లేదో, మాటలు హర్టింగ్ గా ఉన్నాయని ఎలా చెప్తున్నావో పక్క వాళ్ళని కూడా అలా అనకమ్మా సోనియా అనుకుంటే అమ్మాయికి పాయింట్స్ ఇచ్చారు, గట్టిగానే ఇచ్చారు. ఇంకా తర్వాత నిఖిల్కి కూడా నీ ఆట నువ్వు ఆడుకో, నీకు నోట్లో నాలిక లేదా, నువ్వు మాట్లాడుకోలేవా, నీకు ఇష్యూ ఉంటే అసమాను ఆవిడొచ్చి మాట్లాడుతుంది ఎందుకు నీకు అన్నట్టుగా అబ్బాయికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. అలాగే విష్ణుప్రియ అది చెప్పడం మర్చిపోయాను, విష్ణుప్రియకి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు, కరెక్ట్ గా ఇచ్చారు. యష్మికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. మొన్నే మాట్లాడుకున్నాం మనం, విష్ణుప్రియ అది మిస్ అయ్యాం యాక్చువల్లీ రివ్యూలో. మేము నిఖిల్ని పెద్ద మాటే అనింది, గాజులు అవి ఇవి అనుకుంటున్నా, అది తప్పుడు మాటే, ఖచ్చితంగా హర్ట్ అవుతారు, ఎవరైనా హర్ట్ అవుతారు. సో అమ్మాయి అది ఏదో జోక్గా అన్నానండి కాంచనా అనుకుంటా ఉండంటే అక్కడికే బ్రేక్ వేశారు. అది నువ్వు కాంచనా కాదు, ఏం కాదు, నువ్వు ఏదైతే పాస్ చేసావో నిఖిల్ మీద అది అబ్సల్యూట్లీ వెరీ బ్యాడ్ కమెంట్, అట్లా మాత్రం చేయకు అనుకుంటూ చెప్పారు. అమ్మాయి చాలా హర్ట్ అయ్యాడు దానికి. నిఖిల్ మొహం మాడిపోయి కోపంగా ఉన్నాడు, ఇవాళ చాలా కోపం వచ్చింది అతనికి. అంటే కోపం అంటే
నెగిటివే కదా మొత్తం ఫీడ్బ్యాక్ అంతా నెగిటివ్ గానే ఉంది. హౌస్ మేట్స్ నెగిటివ్, నాగార్జున గారు నెగిటివ్. సో అబ్బాయి కొంచెం ఇప్పుడు ఈ దెబ్బకి గనక అనలైజ్ చేసుకుని బయటకు వస్తే కనుక ఓకే, లేకపోతే ఇంకా పూంపుహారే. సో విష్ణుప్రియ చేత సారీ చెప్పించారు. అబ్సల్యూట్లీ షీ డిజర్వ్స్ టు సే సారీ. నిఖిల్ కి డెఫినెట్ గా మంచి కామెంట్ కాదు. అలాగే యష్మిన్ కూడా అమ్మాయి ఏదో కవరప్ చేస్తుంది అనుకున్నాం కదా, మనకంటే ఐఎమ్ అబ్సల్యూట్లీ సారీ. మనకంటే నేను గేమ్ పరంగా అన్నాను, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు కదా అనుకుంటున్నాను. మనం మొన్నే అనుకున్నాం నాగార్జున గారు అడుగుతారే పిల్లని, లేదు సార్ నేను ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు కదా అందుకని అలా అన్నాను అనుకుంటూ చెప్తుంది అనుకున్నా. ఎగ్జాక్ట్ గా అదే చెప్పింది అక్కయ్య, ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు కదా, టాస్క్స్ ఇస్తే ఆడలేవు కదా అన్నట్టుగా చెప్పాను అనుకుంటూ చెప్పేసి ఇద్దరు చేత సారీ అయితే చెప్పించారు. సో అది ఇవాళ మనకి జరిగిన కార్యక్రమము. నువ్వు అన్ని బాగానే చేసావు కానీ ఇవాళ కొంచెం త్రుటిలో తప్పిన ప్రమాదం. ఎందుకంటున్నానంటే ఈ 4 అడ్రస్ విష్ణు అన్నమాట, యష్మి అన్నమాట, సోనియాకి ఇవ్వాల్సిన కోటింగ్, నిఖిలేశ్వరరావుకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని జాగ్రత్తగా ఇచ్చావు. కానీ మణికంఠ విషయంలో ఒకటే కొంచెం ఎందుకో నువ్వు సరిగ్గా న్యాయం చేయలేదేమో అని నా అభిప్రాయము. సరే ఏదేమైనా కూడా ఇవాళకి ఇక్కడికి ఆపేసావు. ఇంకా రేపు ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు ఏమిటి అనేది ఇంకా రేపు నువ్వు వచ్చి సమర్పించుకున్నాక నేను దాని గురించి మాట్లాడుకుంటాను. కానీ నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. అద్భుతం, అమోఘం. పులిహార కలపడమే కాదట, అప్పుడప్పుడు పులిహార తినండి మీరే. బిగ్ బాస్ కాదు ఇవాళ పంచు మీకే. పులిహార తినండి, కలపకండి.